స్పందించకపోతే ఎన్ని హారతులు తీసినా నిష్ప్రయోజనం అయిపోతుంది. నేను మీకు ముఖ్యంగా వచ్చాను. నేను ఈ సమాజంలో రైల్వే కోడూరులో కడపలో చెప్పా, ధైర్యం కల్పించడానికి వచ్చాను. మీకు మార్పు కోసం మీరు నిలబడి ఒక సాధన చేసి ఓటుని వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు ఎన్ని హారతులు తీసినా ప్రయోజనం లేదు. వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు అవిరామంగా మీరు కష్టపడాలి. దానికి నేను దశాబ్దం నుంచి నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని నలుగుతున్నాను. దశాబ్దం నుంచి నేను 72 కోట్లు 73 కోట్లు ట్యాక్స్ కట్టానంటే నా సంపాదన 200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో. అంత సంపాదించగలను నేను. మేబీ నేను మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, ప్రభాస్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, చిరంజీవి గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, రామ్ చరణ్ అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు. కానీ వారికి నాదైన బలం ఉంది. నేను ఇంత డబ్బు సంపాదించి కూడా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నానంటే నాకు భయం ఏముందంటే ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలి. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడు, మాట్లాడు. ఇలాంటి ఎన్ని దారుణాలు చూస్తూ ఉంటే నాకు బాధేస్తుంది. అలాగే ప్రతిసారి మన కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు కాలిపోతా ఉంటాయి, దగ్ధం అయిపోతా ఉంటాయి. దేనికంటే కేంద్రం విజిలెన్స్ మన కూర్చోబెట్టి కస్టమ్స్ వాళ్ళు బోట్లు వేసుకొని గంజాయి ఉంది బోట్లో అంటే ఆ బోట్లను తగలబెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. గంజాయి ఎక్కువైపోయింది. ఏ మూలకెళ్ళినా, కాకినాడ అర్బన్ వెళ్ళినా, కాకినాడ రూరల్ వెళ్ళినా బిడ్డలు, చిన్న బిడ్డలు 16-17 బిడ్డలు మా గంజాయి అలవాటు అయిపోయిందని చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది. ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. నిజంగా మీరు కూర్చోబెట్టి మీరు బలంగా ఉండాల్సిన యువత, దేశానికి వెన్నెముక అవ్వాల్సిన యువత, మీరు ఈ గంజాయికి వీటికి మీరు కూర్చోబెట్టి ప్రోత్సహిస్తే డబ్బులు మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి, మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు. అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి. అందుకే నేను పిఠాపురం నుంచే చేస్తున్నా, తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా. వీళ్ళ అంతు తేల్చడానికి, వీళ్ళ సంగతి తేల్చడానికి ఉన్నాను ఇక్కడ. ముఖ్యంగా సూర్యారావుపేటలో మత్స్యకారులు గుడిసెలు బలవంతంగా ఖాళీ చేయించాడు కన్నబాబు. అక్కడ 750 ప్లాట్లు వేసి 30 మాత్రం ఇచ్చారు, బ్యాలెన్స్ వీళ్ళే ఉంచుకున్నారని తెలిసింది. మేము వచ్చిన తర్వాత ఆ మత్స్యకారుల గుడిసెల్లో ఏదైతే జరిగిందో వారికే స్థలాన్ని కేటాయించేలాగా మనకి నానాజీ గారి దగ్గర బాధ్యత తీసుకుంటారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో పాపం ముఖ్యంగా ఒక శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ని వేధించి ఆయన్ని నాకు వేధించారని చెప్పారు. దాని మీద కూడా అధికారికి న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం తరఫున పంతం నానాజీ గారు దీని బాధ్యత తీసుకుంటారు. అలాగే కొంగోడు గ్రామంకి బ్రిడ్జి చాలా అవసరం. టెండర్లోనే కాంట్రాక్ట్ తెచ్చుకున్న ఒక కాంట్రాక్టర్ కన్నబాబు వచ్చి పనికి ముందే మాకు కమిషన్ కావాలి అని ఒక డిమాండ్ ఒప్పుకోవడం వల్ల ఆ కాంట్రాక్ట్ని తరిమేశారు. కేవలం కమిషన్ కోసం మీ కొంగోడు గ్రామం కావాల్సిన బ్రిడ్జి, ఎంతో అవసరమైన బ్రిడ్జి ఈరోజు ఇంకా రాక గ్రామ ప్రజలు ఇబ్బంది పడతానే ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, చంద్రబాబు గారి తరఫున మీ అందరి తరఫున మాటిస్తున్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి అవసరమైన రైతాంగానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపడతాం, జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, యువతకు కావాల్సిన బలమైన